వెల్కమ్ టు ప్రగతి పదం. నేను మీ కేవి. మహానగరంలో మాయగాళ్లకు కొదవే లేదు. వందల వేలాది కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలను ఆక్రమించేసి ఫ్లాట్లుగా అమ్మేసుకుంటున్నారు. దీంతో హైడ్రా ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఓవైపు అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూనే మరోవైపు ప్రభుత్వ స్థలాలను పరిరక్షిస్తోంది హైడ్రా. నిన్న ఒక్కరోజే 5,000 కోట్ల విలువైన భూములకు విముక్తి కల్పించారు. హైడ్రా చరిత్రలోని అతిపెద్ద ఆపరేషన్ చేపట్టారు. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు తొలగించింది హైడ్రా. హఫీజ్పేట్, రాయదుర్గంలో ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు కూల్చేసింది. ప్రభుత్వ భూముల ఆక్రమణలకు సంబంధించి కోర్టులో కేసులు ఉన్నప్పటికీ చుట్టూ ప్రహరీ గోడ నిర్మించేసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేసి మరీ ఆక్రమణలకు పాల్పడ్డట్టు గుర్తించారు అధికారులు. శేర్లింగంపల్లి మున్సిపాలిటీ కొండాపూర్లోని హఫీజ్పేట్ సర్వే నెంబర్ 79లో మొత్తం 39.2 ఎకరాలుండగా ఇప్పటికే సగానికి పైగా నిర్మాణాలు జరిగాయి. సర్వే నెంబర్ 79 ప్రభుత్వ భూమి నిషేధిత జాబితాగా రెవెన్యూ రికార్డ్స్ లో నమోదైంది. ఆ సర్వే నెంబర్లో సృష్టించి ప్రభుత్వ వ్యవస్థను తప్పుదోవ పట్టించి అక్రమ నిర్మాణాలు చేపట్టింది వసంత హోమ్ సంస్థ. ఇప్పటికే 19 ఎకరాలను కాజేసి ఇళ్లు నిర్మించేసి అమ్మేసింది. ఖాళీగా ఉన్న 20 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఆఫీస్తో పాటు పలు షెడ్స్ ను కూడా ఏర్పాటు చేసి వివిధ సంస్థలకు అద్దెకిచ్చేసింది వసంత హౌసింగ్ కంపెనీ. ఈ భూములపై సుప్రీంకోర్టులో ఎంతో కాలంగా CS 14/58 అనే వ్యాజ్యం పెండింగ్ లోనే ఉంది. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ అక్రమ నిర్మాణాలు చేపట్టి వివిధ సంస్థలకు అద్దెకిచ్చేశారు. ఈ భూములపై కేసులున్నాయి. ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు అనే నిబంధనలున్నాయి. అయినా సరే పట్టించుకోకుండా నిర్మాణాలు సాగించినట్టు తెలుస్తోంది. ఫైనల్ డిగ్రీ రాకుండానే ఈ భూముల్లో నిర్మాణాలు ఎలా చేపడుతున్నారని పై వ్యాజ్యాన్ని విచారిస్తున్న సందర్భంగా విస్మయం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. ప్రహరీతో పాటు లోపల చేపట్టిన నిర్మాణాలను తొలగించి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేసింది హైడ్రా. అసలు ఇదంతా ఎలా బయటపడింది అనే విషయానికి వస్తే కొందరు క్రికెట్ ఆడే యువకుల వల్ల. తాము రోజు ఆడుకునే చోట ఆడనివ్వట్లేదని, అక్కడ చెరువును కూడా మాయం చేస్తున్నారని, రహదారులు సైతం నిర్మిస్తున్నారని ఇక్కడ క్రికెట్ ఆడే యువకులు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగింది హైడ్రా. షేక్పేట్ మండలం రాయదుర్గం దర్గా దగ్గరలోని సర్వే నెంబర్ 5/2లో క్షేత్రస్థాయిలో పరిశీలించిన హైడ్రా 39 ఎకరాల వరకు ప్రభుత్వ భూమిలో ఆక్రమణలు జరుగుతున్నట్టు నిర్ధారించింది. ఒకవైపు అక్కడ ల్యాండ్ గ్రాబింగ్ కేసులకు సంబంధించి బోర్డులు ఉన్నా కూడా మరోవైపు ప్లాట్ల కొనుగోలుకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్తో సహా బోర్డును కూడా ఏర్పాటు చేసింది నార్నే ఎస్టేట్స్ అనే సంస్థ. ఇక అనుమతి లేని లేఅవుట్తో రహదారులు నిర్మించేస్తూ ప్లాట్లు అమ్మకాలు చేపట్టారు ఆక్రమణదారులు. అక్కడ చెరువును కూడా కబ్జా చేసేసి ప్లాట్లుగా అమ్మకాలు సాగిస్తోంది నార్నే ఎస్టేట్స్. హఫీజ్పేట్, రాయదుర్గం ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించి ప్రభుత్వ భూములుగా పేర్కొంటూ బోర్డులు పెట్టింది హైడ్రా. ఆక్రమణదారులపై పోలీస్ కేసు కూడా నమోదు చేయించింది. మరి హైడ్రా చర్యలపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.